రాజ్ వేసిన ప్లాన్ తో బయటపడ్డ అనామిక రుద్రాణి కుట్ర. ఆనందంలో కావ్య అపర్ణ, షాక్ లో సామంత్ రుద్రాణి ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? రాజ్ వేసిన ప్లాన్ ఏంటి? అనామిక రుద్రాణి కలిసి చేసిన కుట్ర ఏంటి? అది ఎలా బయటపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ కావ్య ఇద్దరు కూడా అమెరికా వెళ్ళడానికి కావలసిన సన్నాహాల్లో ఉన్నారు. అక్కడ జరిగేటటువంటి డిజైనర్ ఫెస్ట్లో పాల్గొని ఒక ప్రాజెక్ట్ అన్న తెచ్చుకోవాలి అనే సంకల్పంతో ఉన్నారు. ఇక ఇలా వీళ్ళ పనిలో వీళ్ళుండగా ఇక్కడ అనామిక రుద్రానికి కాల్ చేస్తుంది. ఏంటంటే ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ కనిపించట్లేదు, అసలు ఇంట్లో వాతావరణం చెప్పబడిపోయిందా ఏంటి, ధాన్యలక్ష్మి గారు సైలెంట్ అయిపోయారా ఏంటి అని చెప్పని అంటే ఏం చేయమంటావు, ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయినాయి. ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఆ కావ్య వేసే ప్లాన్స్ మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి, ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పని అంటుంది. అయితే ఒక పని చేయండి అంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్పి బాంబు లాంటి రహస్యాన్ని బయట పెట్టేయండి, అది ఒక్కసారిగా పేలిపోతుంది అని చెప్పని అంటుంది. ఏంటా రహస్యం అని చెప్పని అనగానే ఏముంది, మీ ఇంటి మీద 100 కోట్ల అప్పు ఉంది తెలుసా మీకు, అందుకోసమే రాజ్ కావ్య అన్ని తాకట్లు పెడుతున్నారు అంటుంది. ఏంటి 100 కోట్ల అప్పా అని చెప్పని అంటూ అప్పు ఎందుకయింది ఏంటి అని రుద్రాణి మొత్తం వివరాలు తెలుసుకుంటుంది. అన్నీ తెలుసుకున్న తర్వాత ఇంతకీ మమ్మల్ని అప్పుల పాలు చేసి ఆ డబ్బంతా నీ దగ్గర పెట్టుకున్నావన్నమాట అంటుంది రుద్రాణి. అంటే అలా అని కాదు, కానీ దుగ్గిరాల ఇంటి మీద నాకున్న కోపం కక్ష తీరాలి అంటే అలాగే చేయాలి కదా, అందుకోసమే ఈ ప్లాన్ చేశారు అని చెప్పని అంటుంది. వెరీ గుడ్, నీ ప్లాన్ మొత్తం నాతో చెప్పావు, నా దగ్గర ఆటో రికార్డింగ్ కూడా ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే సింపుల్గా నువ్వు తీసుకున్న 100 కోట్లలోంచి నాకు జస్ట్ 20 crores ఇవ్వు చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంటుంది. దాంతో ఇక అనామిక నీకు ప్లాన్ చెప్పి అన్ని వివరాలు చెప్పేసి నీకు 20 కోట్లు నేను ఇవ్వాలా అని అనగానే 20 కోట్లు ఇవ్వాలా అంటే ఇవ్వకపోతే మొత్తం అంతా నువ్వే చేసావని చెప్పి నేను బయట పెడతాను కదా అంటుంది రుద్రాణి. సర్లే మనం కలిసి మాట్లాడుకుందాం, ఇప్పుడు ఫోన్లో ఎందుకు, అసలుకే ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు అంటుంది అనామిక. సరే అయితే అనేసి ఇక రుద్రాణి ఫోన్ పెట్టేసి గబగబా బయటకు వచ్చి చూసేసరికి ఎవరు కనిపించరు. ఎవరు వెళ్ళినట్టు అనిపించిందే, ఎవరుండుంటారు ఇప్పటి వరకు, అరే రాహుల్ రాహుల్ అంటూ పిలిచేసరికి రాహుల్ కింద గార్డెన్లో ఉండి ఏంటి మమ్మీ వస్తున్నా అని అరుస్తాడు. ఈ వెధవ కింద చచ్చినప్పుడు ఇక్కడెవరున్నారు అని అనుకుంటూ ఇక వెంటనే సరే ఎవరుంటే ఏమిలే కానీ మొత్తానికి నా ప్లాన్ అయితే వర్కౌట్ అయింది, 20 కోట్ల రూపాయలు అనామిక దగ్గర నుంచి నాకు రాబోతున్నాయి అని అనుకుంటూ ఉండగా రాజ్ కాల్ మాట్లాడుతూ అటు వస్తాడు. ఏంటి అనామిక దగ్గర ఉన్న 100 కోట్లని మనం గ్రాబ్ చేసుకోవడానికి, అంటే మనం సొంతం చేసుకోవడానికి మనకు అవకాశం దొరికిందా, ఎలా సార్ అని చెప్పని అంటే చనిపోయాడు అనుకున్న నందగోపాల్ చనిపోలేదు సార్, అనామిక ఆడించిన ఆట వల్ల నందగోపాల్ బ్రతికే ఉన్నాడు అని చెప్పడంతో ఇక నిజంగానా నందగోపాల్ బ్రతికి ఉన్నాడా, అయితే అనామిక దగ్గర ఉన్న డబ్బు మొత్తం మన సొంతం అయిపోతుందండి కన్ఫర్మ్ అని చెప్పని అంటూ ఇక రాజ్ ఆ రుద్రాణి ముందు నుంచి అవతలకు వెళ్తాడు. ఏంటి అనామిక దగ్గర ఉన్న డబ్బంతా బయటకు వచ్చేస్తుందా, ఇప్పుడు పోలీసులు రాజ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, అమ్మో ఈ విషయం అనామిక దాకా వెళ్లే వరకు నేనే ముందు వెళ్ళిపోయి అనామిక దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకోవాలి అని రుద్రాణి గబగబా అనామిక దగ్గరికి బయలుదేరుతుంది. నిదానంగా రాజ్ రుద్రాణి వెనకాలే వెళ్తాడు. ఇక రుద్రాణి అనామికను కలవడానికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసేసరికి సరే రండి ఆంటీ నేను పలానా చోటు ఉన్నాను అని చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రుద్రాణి అనామిక ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎలా ప్లాన్ చేసావు, ఏం చేసావు, ఎలా నువ్వు మొత్తం సొంతం చేసుకోగలిగావు అని ఇదంతా అడుగుతూ ఉంటే A to Z మొత్తం చెప్తుంది అనామిక. అసలు మీ ఇంటికి రావడానికి ముందే నందగోపాల్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య గారి దగ్గర ష్యూరిటీ తీసుకునేలా చేశాను. ఎందుకో తెలుసా, నందగోపాల్ ఒకప్పుడు నా ఫ్యాన్, చాలా హార్డ్ కోర్ ఫ్యాన్, అందుకే వాడిని ఉపయోగించుకుని ఆ పని చేశాను. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను. తీరా అక్కడ డబ్బు నా చేతికి వస్తుంది అనుకుంటే రాలేదు, ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ముందు వేసిన ప్లానే వర్కౌట్ అయింది. సో నందగోపాల్ తోటి బోర్డు తిప్పించాను, ఆ తిప్పించి 100 కోట్ల రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి సీతారామయ్య గారికి చెప్పించేసరికే సీతారామయ్య గారు అడ్డుపడ్డారు, అడ్డం పడిపోయారు అని చెప్తుంది. నీకు అదంతా విని ఒక్కసారిగా రుద్రాణి వామ్మో వామ్మో నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదుగా, ఇంత పక్కాగా ప్లాన్ చేసుకుని దుగ్గిరాల ఇంట్లోకి అడుగు పెట్టావా
నేను అడుగు పెట్టాను. ఏం లాభం? చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో పెరిగాను అన్న పేరే తప్పనిచ్చి, పేరుకి ఆడపడిచే తప్పనిచ్చి ఏ హోదా మనకి లేదు, ఒక డబ్బు లేదు. కొన్నాయి కట్టుకోవడం, చేయించి వేసుకోవడం తప్ప నాకు నాగ్గా కనీసం బ్యాంకులో ఒక 10 లక్షలు కూడా లేవు అంటుంది ఇక రుద్రాణి. కూల్ ఆంటీ, ఏమవుతుంది చెప్పండి? ఏమీ కాదు, మన దగ్గరే 100 కోట్లుంటే ఇంకా బాధ ఎందుకు చెప్పండి అంటే, సరే కానీ అనామిక, అర్జెంటుగా ఒక 20 కోట్లకి చెక్ రాసిచ్చేసావనుకో, ముందు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటా, డ్రా చేసేసుకుంటా అంటుంది. 20 కోట్లు డ్రా చేయడం అంటే ఏమైనా మాటలు అనుకుంటున్నారా ఆంటీ అని, అయినా నేను డబ్బు బ్యాంకులో పెట్టలేదుగా అంటుంది. మరి ఎక్కడ పెట్టావు అనగానే, అబ్బా ఆశ దోశ చెప్తాను పాపం, మీకు ఇవ్వాల్సిన 20 కోట్ల వరకు తీసుకొచ్చాను, తీసుకోండి అంటుంది. ఏంటి 20 కోట్లు తీసుకొచ్చావా? ఎక్కడున్నాయి అని చెప్పని అంటే, కారులో పెట్టించాను, రండి ఆంటీ అని చెప్పని ఇక అనామిక తీసుకెళ్ళి కారు దగ్గర రుద్రాణికి అప్పచెప్తుంది. రుద్రాణి అది చూసి, నిజంగా ఇదంతా డబ్బే నా కోసమే, చెప్పనమిక నిజమేనా అంటూ ఉంటుంది. నిజమే అత్తయ్య, నీకోసమే అంటూ రాజ్ గొంతు వినపడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది రాజ్, నువ్వా? ఇదేంటి ఇక్కడికి వచ్చావు? అనామిక డబ్బు అప్పుగా అడిగితేను ఈ 20 కోట్లు ఇస్తోంది, అవి తీసుకుందామని వచ్చాను అంటుంది. 20 కోట్లు నీకు అనామిక ఇస్తోందా? ఎందుకత్తా, నీకు అసలు అంత డబ్బుతో అవసరం ఏముంది అనగానే, మీరు ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు అన్ని తాకట్లు పెడుతున్నారు కదరా, ఎందుకు ఏంటో తెలీదు కదా, చెప్పమంటే చెప్పట్లేదు, అందుకే ఈ డబ్బుని మీకు ఇద్దామని అనామికని అప్పుగా అడిగాను అని చెప్పని అంటుంది. అవునా, అయితే ఇటు ఇవ్వత్తా అంటాడు. అది కాదు రాజ్, నేను తీసుకొస్తాగా అంటూ ఉంటుంది. నువ్వు తీసుకొచ్చి ఇచ్చినా నాకే కదత్తా ఇచ్చేది, కారు తీసుకొచ్చాను, డబ్బు దాంట్లో పెట్టేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను, మాకోసమేగా అడిగింది అని అంటూ ఉండేసరికి, అబ్బా ఇలా ఇరుక్కుపోయానేంటి అని చెప్పని అనుకుంటూ ఉండగా పోలీసులు వస్తారు. అలా వచ్చిన పోలీసులు అనామికని యువర్ అండర్ అరెస్ట్ మేడం అని చెప్పని అంటారు. ఎందుకు, నేనేం చేశానని అని చెప్పి అనామిక అంటూ ఉండేసరికి, మీరేం చేశారో, ఏ రకంగా ప్లాన్ చేశారో, నందగోపాల్ని ఎలా ట్రాప్ చేశారో, కళ్యాణ్ గారిని ఎలా ట్రాప్ చేసి మీ వలలో పడేసుకున్నారో, ఆ ఇంటి కోడలై ఆ ఇంటి పరువు ఎలా తీశారో, 100 కోట్ల రూపాయల డబ్బుని మీ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో, మొత్తం అంతా కూడా మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పని అంటారు. వాట్, ప్రూఫ్స్ ఉన్నాయా? ఎక్కడి నుంచి తెచ్చున్నాయి అని చెప్పని అనగానే, అప్పటి వరకు రాజు తీసిన వీడియోని పోలీసులు చూపిస్తారు. షాక్ అయిపోతుంది అనామిక. దట్ మీన్స్ రుద్రాణి వచ్చినప్పుడే రాజు వచ్చాడనమాట. మొత్తం విని పక్కాగా తనకు కావాల్సిన స్క్రిప్ట్ అంతా తీసుకున్న తర్వాత బయటకు వచ్చాడనమాట. ఛా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, సార్ ఎస్ఐ గారు మాట్లాడుతూ ఉంటే మాట్లాడినట్టే ఉంటుంది, తీసుకెళ్ళండి సార్ అని చెప్పని అనగానే ఇక గబగబా ఎస్ఐ అనామికను తీసుకుని వెళ్ళిపోతాడు. రుద్రాణి వంక చూస్తూ, చూడత్తయ్య, మారకపోతే జీవితం బాగుండదు, ఏటెళ్ళకాలం ఇలాగే ఉంటాం, ఆలోచించుకో అత్తయ్య, నువ్వు ఏమాత్రం మారకపోయినా బాధపడాల్సింది నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా దుఃఖంలో పడేసుకోకు. ఎప్పుడైతే ఈ కుటుంబం నిన్ను బయటకు వదిలేస్తుందో, పో అని చెప్పని అంటుందో, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో తెలుసా? నీ లైఫ్ అనేది ఖండం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఎవ్వరి దగ్గర కూడా ఒక భరోసా అనేది కానీ, లేకపోతే ఎవరి దగ్గర ఆదరణ అనేది కానీ లభించదు. నిన్ను ఎవ్వరూ చూడరు, ఆలోచించుకో అత్త అని చెప్పేసేసి అంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. చూస్తున్నటువంటి రుద్రాణి వంక చూసి, చూడత్తా, నువ్వే ఆలోచించుకో, నేను ఏం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో నువ్వే ఆలోచించుకో. మన అప్పులన్నీ తీరిపోతే ఉన్న ఆస్తిని అందరం చక్కగా పంచుకోవచ్చు. ఇలాంటి అనామికలు ఎంతమంది వచ్చినా మనల్ని ఏమి చేయలేరత్తా అని చెప్పని అంటూ ఉంటే, చాలేరా, నువ్వేమో ఇలా చక్కగా సోప్ పూసే మాటలు మాట్లాడతావు, మీ ఆవిడేమో మమ్మల్ని చీడ పురుగుల్ని చూసినట్టు చూస్తుంది అని చెప్పని అనగానే, నేను కావ్య గురించి మాట్లాడలేదు, మన గురించి మాట్లాడుతున్నాను, నువ్వే ఆలోచించుకో. సరే నేను వెళ్తున్నాను అంటే, ఇంతకీ నువ్వు కావాలనే ఫోన్ మాట్లాడావు కదా అంటే, మరి లేకపోతే కలుగులో ఉన్న ఎలక ఎలా బయటకు వచ్చొద్దత్త? ఆ ఎలకను బయటకు తీసుకురావాలంటే కన్ఫామ్గా ఒక ట్రాప్ వేయాలి. అదే నేను చేసింది. 100 కోట్లు పోతాయంటే ఒక్కసారిగా నువ్వు పరుగులు పెట్టావే, ఆ పరుగులే నాకు నిన్ను ఫాలో అయ్యేలా చేసాయి, ఇక్కడ దాకా తీసుకొచ్చాయి, మా డబ్బు బయటకు వచ్చేలా చేశాయి, అనామికని దొరకబుచ్చాయి అని చెప్పేసరికి, మొత్తానికి నువ్వే నన్ను మోసం చేసావు రాజ్ అంటే, నువ్వు చేసే మోసాల కంటే ఎక్కువేం కాదులే అత్త, నువ్వు ఇంట్లోనే ఉంటూ మా సొమ్ము తింటూ మా మీదే అగైనెస్ట్గా ప్లాన్స్ చేస్తూ మా ఇంట్లోనే చిచ్చులు పెడుతూ మా అందరికీ ప్రశాంతత లేకుండా చేస్తున్నావు కదా.
దాని ముందు ఇదంతా చెప్పు, జూజూబీ కదా అని చెప్పని అంటాడు. చెప్తాను రాజ్, నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటుంది. చూడత్త, కావ్య ఉండగా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, నేనుండగా కావ్యాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకళ్ళకొకళ్ళం రక్షణ కవచంలో ఉంటూ దుగ్గిరాల వంశాన్ని కాచుకుంటున్నాం. సో నీలాంటి వాళ్ళు ఎందరు వచ్చినా సరే మమ్మల్ని అయితే ఏమీ చేయలేరు. ఈ విషయం ఇక్కడితో వదిలేసి సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో. కాదు కూడదు అని ఎగిరావనుకో, దానివల్ల నష్టం నీకే తప్ప మాకు కాదు, ఆలోచించుకో అత్త అని చెప్పేసేసి రాజిక ఇంటికి బయలుదేరిపోతాడు. ఈలోపే కావ్యకు ఫోన్ చేసి 100 కోట్లు రికవర్ అయ్యాయి, మనం కట్టిన 40 కోట్లు వెనక్కి తీసుకుంటున్నాం, మిగతా 60 కోట్లు బ్యాంక్ వాళ్ళకి కడుతున్నాం అనగానే వాట్, నిజమా, ఎలా అండి అని చెప్పని అంటే, ఆ కథంతా వేర్లే, తర్వాత చెప్తాను, మొత్తానికైతే పని జరిగిపోతుంది, నేను స్టేషన్కి వెళ్తున్నా, అక్కడ ఎస్ఐని కలిసి ఆ ఫార్మాలిటీస్ అన్ని చూసేసి వస్తాను అని చెప్పని అంటే, ఇంతకీ ఎక్కడున్నాయి అంటుంది. అనామిక అంటాడు. అనుకున్నానండి, ఆ దరిద్రపు కొట్టుది ఇదంతా చేసుంటుంది అనుకున్నాను అంటుంది కావ్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.